హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల జేఎన్టీయూ లోపల మనకు పర్సంటేజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని తెలుసుకుందాం. సో మనకు రెండు రకాల పర్సంటేజ్లు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఎస్జిపిఏ, నెక్స్ట్ సిజిపిఏ అని ఉంటాయి. సో వాటి గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు రెండు రకాల టర్మ్స్ అయితే ఉంటాయి, టర్మినాలజీలు. ఒకటి వచ్చేసరికి సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లమేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్. ఎస్జిపిఏ, సిజిపిఏ అని రెండు ఉంటాయి. సో ఫస్ట్ వన్ మనం ఎస్జిపిఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సిజిపిఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఒక మెమో బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇది ఫైనల్ మెమో. సో దీన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క సెమిస్టర్ వైజ్గా మనకు ల్యాబ్లు కానీ నెక్స్ట్ థియరీ సబ్జెక్ట్స్ కానీ ఏ విధంగా ఉంటాయి, వాటిని బట్టి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని తెలుసుకుందాం. సో దీని లోపల మనకు మెమో ఇష్యూ అయినప్పుడు ఒక సెమిస్టర్ లోపల గ్రేడ్ పాయింట్స్ ఉంటాయి, నెక్స్ట్ క్రెడిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక్కొక్క క్రెడిట్కు ఎన్ని పాయింట్స్ అనేది ఈ సబ్జెక్ట్ పక్కకు రాసి ఉంటాయి. సో అంటే ఈ సబ్జెక్ట్కి సంబంధించి 3 క్రెడిట్స్ అయితే ఉంటాయి. సో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసేటప్పుడంటే మనకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ అవుట్ స్టాండింగ్ వచ్చింది అనుకోండి, మీకు 10 పాయింట్స్ వస్తాయి, అంటే గ్రేడ్ పాయింట్స్ 10 వస్తాయి. ఇంటూ ఎన్ని క్రెడిట్స్ ఉంటాయో అన్ని క్రెడిట్స్తో మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ 10 వచ్చాయి కదా, 10 × 1 అంటే 10 అవుతాయి పాయింట్స్ వచ్చేసరికి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఎస్జిపి అంటే స్టాండ్స్ ఫర్ సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్, ఏ మెజర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఓవరాల్ సెమిస్టర్. ఒక సెమిస్టర్కి సంబంధించిన మార్క్స్కి సంబంధించి మాత్రమే ఎస్జిపి ఇస్తాం, ఓవరాల్గా ఇవ్వదు. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎస్జిపి వచ్చేసరికి సమ్ ఆఫ్ గ్రేడ్ పాయింట్ ఇంటూ క్రెడిట్స్. సో గ్రేడ్ పాయింట్స్ ఎన్ని అయితే ఉన్నాయో వాటిని ఇంటూ క్రెడిట్స్, దానికి అలాట్ చేసిన క్రెడిట్స్ ఎన్ని ఉన్నాయో అన్నిటికీ సేమ్ క్రెడిట్స్ ఉంటాయి. నెక్స్ట్ సమ్ ఆఫ్ క్రెడిట్స్, సో మొత్తం క్రెడిట్స్ని బై చేస్తే వచ్చే వాల్యూ వచ్చేసరికి ఎస్జిపిఏ. సో ఇక్కడ ఒక పేపర్ చూపిస్తున్నాను, ఇది ఎంసీఏ వాళ్ళది. సో ఫస్ట్ సెమిస్టర్ చూపిస్తున్నాను. సో దీని లోపల మామూలుగా థియరీ ప్రాక్టికల్స్ ఈ విధంగా ఉన్నాయి కదా. సో లెక్చర్, థియరీ, ప్రాక్టికల్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్రెడిట్ మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి 3 క్రెడిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సి లాంగ్వేజ్ అండ్ డేటా స్ట్రక్చర్కి వచ్చేసరికి 4 క్రెడిట్స్ ఉన్నాయి. డిఫరెంట్ క్రెడిట్స్ ఉంటాయి. మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి బై చేస్తామంటే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ సిఎన్డిఎస్కి వచ్చేసరికి 4 ఉన్నాయి. ఏంటి మామూలుగా క్రెడిట్స్ వచ్చేసరికి 4 క్రెడిట్స్ ఉన్నాయి. పాయింట్స్ వచ్చేసరికి గ్రేడ్ పాయింట్స్ అని వచ్చాయి, బిఏ వచ్చాయి అనుకోండి, 6 × 4 24 వస్తుంది ఇక్కడ. సో సిమిలర్గా అట్నే ప్రతిదానికి అవుట్ స్టాండింగ్ వచ్చేసరికి 10 ఉన్నాయి కదా, ఆ క్రెడిట్ ఎన్ని వచ్చాయి 1.5 ఉన్నాయి. సో ఇవి మనకు సిలబస్ షీట్ లోపల ఈ విధంగా ఉంటాయి పక్కకు దేనికి ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయని. సో మీరు ఎప్పుడు కానీ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే క్రెడిట్ పాయింట్స్ ఎక్కువ ఉన్న సబ్జెక్టులు ఫస్ట్ ఫోకస్ చేయండి. సో దానిలో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటే మీ పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ సిఎన్డిఎస్లో తక్కువ మార్కులు వస్తే మ్యాక్సిమం తక్కువ అయిపోతారు, అంటే ఓవరాల్ పర్సంటేజ్ తగ్గుతుంది. అదే మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్లో తక్కువ వచ్చిన పెద్ద ప్రాబ్లం లేదు, దీనిలో ఎక్కువ వస్తే కవర్ అయిపోతాయి. సో అలా మీరు ఎక్కువ క్రెడిట్స్ వెయిట్కి అవుతుంటే వాటి మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. తక్కువ క్రెడిట్స్ ఉన్న వాటికి కొంచెం తక్కువ ఫోకస్ చేసినా పర్లేదు. సో ఇక్కడ ఏం చేస్తాను, క్రెడిట్ పాయింట్స్ ఎన్నైతే ఉన్నాయో క్రెడిట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మామూలుగా ఈ క్రెడిట్ పాయింట్స్ ఎలా వస్తాయంటే గ్రేడ్ పాయింట్ ఇంటూ వాటికి ఇచ్చిన క్రెడిట్స్. సో గ్రేడ్ పాయింట్ అంటే మన ఎగ్జామ్ రాస్తూ వచ్చేటి, క్రెడిట్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేస్తారు ఒక్కొక్క పేపర్కి ఎన్ని క్రెడిట్స్ ఇవ్వాలని. సో ఇక్కడ వీటిని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే అంటే ఇక్కడ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే సో మనకి ఎన్ని వచ్చినాయి, మనకు చూసుకున్నట్టయితే 139 క్రెడిట్ పాయింట్స్ వచ్చినాయి, 15, 10 ఈ విధంగా. సో అంటే 10 × 1.5, 10 × 1, 10 × 1.5 వీటిని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 139 వచ్చాయి. నెక్స్ట్ ఈ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయి 1.5, 1, 1.5 ఈ 3, 4, 3, 3 ఉన్నాయి కదా, వీటిని మొత్తం సమ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత 20. సో బై 20 ఇక్కడ నీకు వచ్చిన క్రెడిట్ పాయింట్స్ నెక్స్ట్ బై 20 చేస్తే 6.95 వచ్చింది. ఇది మనకు వచ్చిన ఎస్జిపిఏ క్యాలిక్యులేట్ చేస్తే. సో నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని అంటే ఒక్కొక్క సెమిస్టర్ వైజ్, ఇది ఫస్ట్ సెమిస్టర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్. సో ఈ 4 సెమిస్టర్లకు ఎన్ని సెమిస్టర్స్ అయితే ఉన్నాయో 4 సెమిస్టర్లు అయితే 4, 6 సెమిస్టర్లు అయితే యాడ్. సో వీటిని యాడ్ చేసి బై ఎన్ని సెమిస్టర్లకు వచ్చిన వాల్యూస్ అనేది వేస్తే మనకు ఆటోమేటిక్ ఇక్కడ ఏమొస్తుందంటే ఎస్జిపిఏ వస్తుంది, సిజిపిఏ వస్తుంది. సిజిపిఏ అంటే ఏంటంటే మొత్తం సమ్ ఆఫ్ ద సెమిస్టర్స్, అంటే ఇక్కడ 4 సెమిస్టర్స్కి అయితే 4, ఒకవేళ ఫైనల్ ఇయర్ అయ్యి మనం 3 సెమిస్టర్స్, 4 సెమిస్టర్స్, 5, 6 ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయో అన్ని సెమిస్టర్స్కు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓవరాల్గా వాటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు సిజిపిఏ వస్తుంది. నెక్స్ట్ ఈ సిజిపిఏ ఫార్ములా వచ్చేసరికి సమ్ ఆఫ్ ఎస్జిపిఏ బై సమ్ ఆఫ్ ఎస్జిపిఏ సెమిస్టర్ కౌంట్, ఎన్ని సెమిస్టర్స్ ఉంటే అన్ని సెమిస్టర్స్ కౌంట్.
నెక్స్ట్ ఇక్కడ మెమోలో వచ్చిన తర్వాత ఫైనల్గా వచ్చిన వాల్యూ ఉంది కదా ఇక్కడ చూడండి 7.66 వచ్చింది. ఇది మనకు ఆటోమేటిక్గా వచ్చిన పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని, అంటే మనకు వచ్చిన మెమో మీద వచ్చిన పర్సంటేజ్ లేకపోతే సిజిపిని బేస్ చేసుకొని సిజిపి వచ్చింది కదా, దానికి -0.5 వేసి ఇంటూ 100 చేస్తే వచ్చేదే మన మార్కులు, అంటే రియల్గా వచ్చే మార్క్స్ పర్సంటేజ్ అది. సో ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 వచ్చింది అనుకోండి, 7 - 0.5 ఇంటూ 100 అంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేది ఏంటంటే 6.95 అనేది పర్సంటేజ్ వస్తుంది. సో ఈ విధంగా మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.